ఎట్లా అనిపిస్తుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈరోజు తనిఖీలు కూడా చేసిర్రు. అంటే ఎలక్షన్ కూడా అమలు కాని ప్రాంతాలలో కూడా తనిఖీలు జరిగినాయి. ఎట్లా అనిపిస్తుంది అసలు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగానే ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. వాస్తవంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు, కారు గుర్తుకు ఓటేయాలి, కేసీఆర్ గారిని గెలిపించాలి. కేసీఆర్ గారు చేసిన 10 ఏళ్ల అభివృద్ధిలో నిజంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటిలో సంక్షేమం, ప్రతి గడపలో అభివృద్ధి అనే విధంగా 10 ఏళ్ళు పడించాడు. కానీ 200 సంవత్సరాలలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి మొత్తం నిరంతరం రోజు కష్టాలు అన్నట్టుగా ఎడు చూసినా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీళ్ళు లేక, కరెంట్ లేక, మరి నిత్యావసర వస్తువులు లేక అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ప్రజలు కరెక్ట్ నిర్ణయం తీసుకునేటువంటి సమయం వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రజలు నిజంగా ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేసి గెలిపిస్తారని ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్క నవీన్ యాదవ్ ఏమంటుండో అసలు బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా, బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని చెప్పి. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా ప్రచారం చేసుకునే హక్కు ఉన్నది. అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు బోలెడంత మంది చచ్చిపోయినటువంటి వాళ్ళు, మంచి మంచి తురుంకాలే ఈ తెలంగాణ పౌరుషంగా గడ్డ. ఈ రౌడీలకు, గూండాలకు, ఇంకెవరికి వస్తే మాత్రం భయపడేటువంటి ప్రజలు. మళ్ళీ జూబ్లీహిల్స్ చాలా తెలియకలమైన ప్రజలు. ఇక్కడ మాస్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. ఎవరి బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడేటువంటి ప్రజలు కాదు జూబ్లీహిల్స్ ప్రజలు. అంటే రౌడీ షీటర్ అంటారు. ఆ రౌడీ షీటర్ అనే పదాన్ని కూడా మేము ఆశీర్వాదంగా తీసుకుంటాం అంటుండే పొన్నం ప్రభాకర్. ఆశీర్వాదం తీసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రౌడీలే, మొదటి నుంచి కూడా రౌడీల వ్యవస్థ ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ. కానీ ప్రజలు నిర్ణయిస్తారు ఏదేమైనా అనేది. ఖచ్చితంగా మంచి లెవెల్లో, చెడ్డోళ్ళ లెవెల్లో అసలు ప్రజలకు సంక్షేమం ఎవరు చేస్తారో, ప్రజలకు విఘాతం చేసి ఎవరు చేస్తారు అనేది ప్రజలు నిర్ణయించేటువంటి డేట్ 11వ తారీఖు ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తారని తెలియజేస్తున్నాం. మరి ఈయన మాటలు ఎట్లా ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? డైరెక్ట్ ఆ పథకాలు ఆపేస్తాం, బీఆర్ఎస్ని గెలిపిస్తాం అంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు అన్నాడు. రేవంత్ రెడ్డి ఓట్లోనే ఉన్నటువంటి బ్లాక్ మెయిల్ అన్నాడు. మొదటి నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడానికి ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తం నామరూపం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తాను, ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేదా ఇంకొకసారి అంటాడు కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేరంటాడు. అటు ముస్లింలకు మోసం చేసిండు, ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తున్నాడు. ఇప్పుడు ముస్లింలకు మంచి చేస్తున్నా అని చెప్పి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. అజారుద్దీన్ మంత్రి పదవి వచ్చిందంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇలా ముస్లింలకు మంత్రి పదవి వచ్చింది. ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు, ఒక ముస్లిం మంత్రి లేనటువంటి ఏకైక క్యాబినెట్ ఏదంటే నిన్నటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చింది కాబట్టి ఆ గతంలో మరి అజారుద్దీన్ ఇక్కడ ఓడిపోయింది కాబట్టి మరి ఓడిపోయినటువంటి అభ్యర్థి ఇక్కడ ఎట్లాగో పాపం ముస్లింలు మరి ఏతరో అజారుద్దీన్ మరి ఉల్టా పల్టా ఓడగొడుతారేమనే భయంతో ఇవాళ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే అజారుద్దీన్కి ఇలా మంత్రి పదవి వచ్చింది. అంతే తప్ప వేరే ముస్లింస్ కూడా మంత్రి పదవి వల్ల మరి ముస్లింస్ ఏమన్నా ఆయనకై మాట్లాడే అవకాశం లేదు. అంత సినిమా అయితే ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రాజకీయ గ్రూపులు ఉన్నాయి. బీసీలంతా ఒక దిక్కచ్చిళ్ళు, రెడ్లంతా ఒక దిక్కచ్చిళ్ళు, రెడ్లనే 4 రెడ్ల గ్రూపులు ఉన్నాయి. ఇది ఓడగొట్టి రేవంత్ రెడ్డిని దించాలనేది ఒక గ్రూపు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకని ఇలా వాళ్ళ ప్రచారమే దాని పేలవంగా ఉన్నది. అధికార పార్టీ అంతా మొత్తం విచ్చలవిడిగా విఘాతం అయిపోయి ఆగమాగమై చెట్టుకోలు పుట్టకోలు తిరుగుతున్నటువంటి మంత్రుల పరిస్థితి మన ప్రతి జిల్లాలో మంత్రులు కొట్లాడుకుంటున్నారు పర్సంటేజ్ల కోసం. కాంగ్రెస్ అంటేనే పర్సంటేజ్లు, కాంగ్రెస్ అంటేనే రౌడీయిజం, కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, కాంగ్రెస్ అంటే రాజకీయాలు. ఇలా అంతర్గతంగా కాంగ్రెస్ లో కొట్లాటలు జరుగుతున్నాయి అంటారు. 100% కాంగ్రెస్ లో కొట్లాట జరుగుతున్నాయి. మన వరంగల్ కనబడ్డది. ఇలా అడ్లూరు లక్ష్మణ్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, ఇలా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా అనేక మంత్రులు అడుగుదికి ఎప్పటికీ రాజగోపాల్ రెడ్డి ఎప్పటికీ పక్కల బలం లెక్కనే, రేవంత్ రెడ్డికి ఎప్పటికీ పక్కల బలం లెక్కనే తిరుగుతూనే ఉండే. మన ప్రజంగా ప్రస్ఫుటంగా పత్రిక ముఖంగానే కనబడుతున్నాయి కదా, ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏంది ఒకవేళ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ సీట్ ఓడిపోతే పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ సీట్ ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి దిగిపోతారని ఆయన భయం పట్టుకున్నది. ఎందుకంటే అధిష్టానం సీరియస్గా ఉంటుంది. ఈయన మాట్లాడే మాటలకు గంటకో మాట, పూటకో వ్యవహారం. రేవంత్ రెడ్డి ఏది మాట్లాడుతారో ఆయన తెలియనటువంటి, అంటే మెడమే తలగా ఉన్నాడు ఎవడు కూడా అట్లా మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు ఆయన దగ్గర లేవు. వినాయకమన్న పాప కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పట్టుకొని బొంగేం కాదంటాడు. ఒక మంత్రిని పట్టుకొని బొంగేం కాదని అంటే ఆయన పల్లెటూరులో పుట్టి వచ్చినంత మాత్రాన పల్లెటూరు భాష వాడాలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి లెవెల్లాగా మాట్లాడారు తప్ప కేంద్ర మంత్రిని పట్టుకొని బొంగేం కాదు ఇంకేం కాదంటే ఆయన ఒక మంత్రి స్థాయి. ఇక్కడ చాలా మంది తెలియకలు ఉంటారు, చదువుకున్నట్టుగా కూడా కేటీఆర్ గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిర్రు. ఆ చెత్త నా కొడుకు వల్లనే చెత్త పేరుకపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే కేసీఆర్ను కేటీఆర్ను తిట్టడం రేవంత్ రెడ్డికి ఇలా కొత్త ఏం కాదు.
మొదటి నుంచి తిట్టుకుంటూనే ఉన్నాడు. ఆ తిట్టినటువంటి సందర్భంలో ఆయన ఏదో హీరో అవుతారు అనుకొని హీరో అయిన ఆయనకైనా ఫీల్ అవుతాడు తప్ప ఆయన జీరో అవుతారన్న సంగతి ప్రజలు ఏమనుకుంటారన్నా అంటే రేవంత్ రెడ్డి చాలా బాగా మాట్లాడుతుండు, ఎవరినైనా తిడుతుండు అనుకుంటారా, లేదంటే ఏంది ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారా? ఇప్పటికే ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చింది. 99% ప్రజలు అసహించుకుంటారు. వాళ్ళ కార్యకర్తలల్లే కొద్దిమంది సపర్లు ఉండాలి, వాళ్ళు లోపల పిసుకుంటారు. మా ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అధికారం రాకముందు మాట్లాడితే అది అందంగా కనబడుతుంది, అధికారంలోకి వచ్చినాక హుందతనంగా మాట్లాడాల్సిన అంటున్నారు. ముఖ్యమంత్రి ఇలా హుందతనాన్ని మర్చిపోయి ఇంకా కింది స్థాయిలో ఉన్నట్టు ఒక కార్యకర్త లెక్కనే మాట్లాడితే ఏదో ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో రచ్చబండల కన్నా మాట్లాడుకున్నట్టు బొంగేం కాదు, వాడేం కాదు, వీడేం కాదు, చెత్త గిత్త అంటే చెత్తని తీసేయాల్సిన నువ్వే చెత్త లెక్క మాట్లాడితే ఇంకేముంటుంది వ్యవస్థ? ఏం చెప్పాలనుకున్నావు? ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడడం కావచ్చు, ఈ ఒక జూబ్లీహిల్స్లో ఒక ఉప ఎన్నికకు ఆయనే స్టార్ క్యాంపెయినర్గా తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇదంతా చూసి ఆయనకి ఏం చెప్పాలనుకున్నాను అంటే ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి స్థాయినే దిగదార్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా తన స్థాయిని గుర్తించుకొని నేను ఒక ముఖ్యమంత్రి లెక్క మాట్లాడాలి. ప్రజలకు కానీ మరి ఇక్కడటువంటి కార్యకర్తలకు కానీ ఇలా పార్టీకి కానీ ఏ మంచి సంకేతాలు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఆలోచించుకొని తెలివికి వచ్చి స్పృహకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని తెలియదు.